హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫైండింగ్ న్యూ వాల్యూ ఆఫ్టర్ ఇంక్రీజ్. సో మనం వచ్చేసి క్వశ్చన్లో వచ్చేసి ఒక పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఇస్తాడు, మళ్ళా ఒక న్యూ వాల్యూను కనుక్కోమంటాడు. ఒక నంబర్ ఇచ్చి ఒక పర్సెంటేజ్ ఇచ్చి ఎంత వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందో కనుక్కోమంటాడు. సో ఫార్ములా వచ్చేసి న్యూ వాల్యూ ఇంటూ 100/100 ప్లస్ ఎక్స్. సో మన క్వశ్చన్లో వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ బికమ్స్ 240. ఒక నంబర్ అనేది 20% ఇంక్రీజ్ అయిందంట, అది వచ్చేసి 240 అయిందంట. సో మనం ఫార్ములాకు వెళ్ళి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూసుకుంటాం. సో న్యూ వాల్యూ అనేది ఎంత? 240 ఇంటూ 100/100 ప్లస్ ఎక్స్ అంటే 20%. ఎప్పుడైనా కానీ మనకు తెలియకున్న వాల్యూ లేకుంటే పర్సెంటేజ్లో వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్లో 100 అన్నా లేకుంటే పర్సెంటేజ్లో ఇచ్చిన వాల్యూ అన్నా దించుకోవాలి ఎప్పుడైనా. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో న్యూ వాల్యూ 240 ఇంటూ 100/100 ప్లస్ ఎక్స్ ఎంత? ఇంక్రీజ్డ్ బై 20% ఈక్వల్స్ టు 24 1 జా 24, 3 zeros అలాగే ఉంటాయి, బై 100 ప్లస్ 20 120. సో 0 0 క్యాన్సిల్, 12 ఒకట్ల 12 రెండ్ల 12 1 జా 12 2 జా ఈక్వల్స్ టు 200. సో ఆన్సర్ వచ్చేసి 200. సో ఈజీగా ఫైండింగ్ న్యూ వాల్యూ ఆఫ్టర్ ఇంక్రీజ్. ఒక వాల్యూ అనేది కనుక్కోవాలి, ఇంక్రీజ్ అయింది ఒక వాల్యూ అనేది ఇచ్చింటాడు ఎంత? 240. సో 20% అనేది ఇంక్రీజ్ అయింది. సో మనం ఈజీగా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. అలాగే డిక్రీజ్ ఫార్ములా కూడా సేమ్, ఏమంటే ఇక్కడ వచ్చేసి మైనస్ వస్తుంది. సో ఈయన క్వశ్చన్లో వెళ్తే ఏ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అండ్ బికమ్స్ 240. ఒక నంబరు 20% డిక్రీజ్ అయింది, అది వచ్చేసి ఎంత ఉంది? 240 ఉంది. అయితే న్యూ వాల్యూ ఇంటూ 100/100 మైనస్ ఎక్స్. సో ఇది డిక్రీజ్ కాబట్టి మైనస్ ఎక్స్ రాసుకుంటాం. సో న్యూ వాల్యూ ఎంత? 240 ఇంటూ 100/100 మైనస్ ఎక్స్ అంటే ఎంత? 20%. సో న్యూ వాల్యూ ఎంత? 240 ఇంటూ 100/100 మైనస్ ఎక్స్ ఏంది? ఎక్స్ అనేది 20%. సో 20% కాబట్టి 20 వేసుకుంటాం. సో 240 ఇంటూ 100/20 మైనస్ 100 మైనస్ 80, 100 మైనస్ 20 80. సో ఈక్వల్స్ టు 100లో 20 పోతే ఎంత? 80 ఉంటుంది. సో 24 1 జా 24, 3 zeros అలాగే ఉంటాయి, 80 వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 8 1 జా 8 3 జా. సో ఆన్సర్ వచ్చేసి 300. సో ఇది వచ్చేసి 7th ఫార్ములా. ముందు వీడియోలో మనం 6 ఫార్ములాస్ చెప్పినాం. సో 6 ఫార్ములాస్ 90% 80% షూర్. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 7th ఫార్ములా. నేను మొత్తం వచ్చేసి 15 చెప్తున్నా కాబట్టి ఇది వచ్చేసి 7th ఫార్ములా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ గైస్, సో 8th ఫార్ములా వచ్చేసి పాపులేషన్ గ్రోత్. సో క్వశ్చన్లో వచ్చేసి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇస్తాడు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంక్రీజ్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో చెప్తా, నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. సో ఫార్ములా వచ్చేసి న్యూ పాపులేషన్ ఈక్వల్స్ టు ఒరిజినల్ పాపులేషన్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 100. సో క్వశ్చన్లోకి వెళ్తే ఏ స్మాల్ టౌన్ హ్యాస్ ఒరిజినల్ పాపులేషన్ ఆఫ్ 50,000. If the population increases by 10% in 1 year, what is the new population? సో ఒక స్మాల్ టౌన్లోన ఒరిజినల్ పాపులేషన్ వచ్చేసి 5,000 అంట. అయితే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందంట 10% అనేది ఇంక్రీజ్ అయింది 1 ఇయర్కి. అయితే వాట్ ఈస్ ద న్యూ పాపులేషన్? అయితే న్యూ పాపులేషన్ ఎంత? సో ఫార్ములా యూజ్ చేసుకుంటే ఒరిజినల్ పాపులేషన్ ఎంత? 5,000 అంటే 5,000 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే చెప్పాను కదా నేను ముందే క్వశ్చన్లో, ఎక్స్ అంటే పర్సెంటేజ్ వాల్యూనే తీసుకోవాలి, ఒకవేళ పర్సెంటేజ్ వాల్యూ లేదంటే మనం ఎక్స్ 100 అని తీసుకోవాలి. సో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ వచ్చేసి 10%/100. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చూడు, ఒరిజినల్ పాపులేషన్ ఎంత? 5,000, గ్రోత్ రేట్ వచ్చేసి ఎంత? 10% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఫార్ములా యూజ్ చేసుకుంటే ఒరిజినల్ పాపులేషన్ ఎంత? 5,000 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై 100. ఎక్స్ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది? ఎక్స్ అంటే 10% కాబట్టి ఎక్స్ బై 100. సో 10/100. సో 5,000 ఇంటూ 1 ప్లస్ 0.1. సో ఇక్కడ వచ్చేసి 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. సో ఇక్కడ 10 into 1 ఉంటుంది. సో
నేను ఇక్కడ డివిజన్ చేశాను, చాలా మందికి అర్థం కాదు, సో మోస్ట్లీ బిగినర్స్కి, సో వాళ్ళ కోసమే నేను ఇక్కడ ఇలా చేశాను. సో 10 into 1 వచ్చేసి, సో 10 అనేది పెద్ద వాల్యూ 1 కింద, సో కాబట్టి ఇక్కడ 0 తీసుకున్నాడు, 0 1 ఉంటుంది. సో పాయింట్ తీసుకుంటే 10 1 జా, సో 10. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 0 0 క్యాన్సిల్, 10 divided by 1 అంటే 0.1. సో 5000 into 1 plus 0.1, 1.1. 1.1 ఎలా వస్తుందంటే 0.1 into 1, సో 1.1. ఆన్సర్ వచ్చేసి 1.1. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ 5500 ఎలా వస్తుందో చూసుకోండి. సో 5000 into 1.1, సో 5000 into 1.1, సో 1 0 జా 0, 1 0 జా 0, 1 0 జా 0, 1 5 జా 5 into 1 0 జా 0, 1 0 జా 0, 1 0 జా 0, 1 5 జా 5, సో 55.000. సో ఆన్సర్ వచ్చేసి 55.00. 2 zeros అనేవి మీరు అనుకుంటారు 3 zeros కదా, ఇక్కడ 2 zeros ఎందుకు వచ్చాయని. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి 2 zeros తీసుకోవాలి. సో 5500. సో నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ వాల్యూ. సో డిక్రీజ్ బై 10%, పాపులేషన్ ఒరిజినల్ వచ్చేసి 5000. సో సేమ్ ఇదే క్వశ్చన్, ఏమంటే నేను డిక్రీజ్ బై 10% అని తీసుకున్నా. సో సేమ్ ఫార్ములా, ఒరిజినల్ పాపులేషన్ వచ్చేసి 5000 ఇంటూ ఇక్కడ డిక్రీజ్కి వచ్చేసి 1 మైనస్ రావాలి. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, చూసుకోండి. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ బై 100. సో అక్కడ ఇంక్రీజ్కి వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ బై 100, ఇక్కడ వచ్చేసి 1 మైనస్ ఎక్స్ బై 100. సో 5000 ఇంటూ 1 మైనస్ ఇంక్రీజ్ ఎంత, డిక్రీజ్ ఎంత 10%. సో 10% డివైడెడ్ బై 100. సో డిక్రీజ్కి ఇక్కడ మైనస్, చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. సో 5000 ఇంటూ 1 మైనస్, సో ఆ వీడియోలో చెప్పిన మాత్రం 0 0 క్యాన్సిల్, 10 into 1 అంటే 0.1. సో ఈ డివిజన్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 5000 ఇంటూ 1 మైనస్ 0.1 ఇంటూ 0.9 అనేది ఎలా వస్తుందో ఇక్కడ చేసా చూడు. సో ఇక్కడ వచ్చేసి పెద్ద వాల్యూ ఏంది 1 కాబట్టి 1.0 మైనస్ 0.1. సో ఇక్కడ 0 1స్లో పోదు కాబట్టి ఇక్కడ దీంట్లో తీసుకుంటే 10లో 1 పోతే 9. సో ఇక్కడ 0, ఇక్కడ 0, సో 0.9. సో ఆన్సర్ వచ్చేసి 4500. లేకుంటే మీరు ఈ విధంగా కూడా ఫ్రాక్షన్ మాదిరి చేయొచ్చు. సో ఫ్రాక్షన్ 1 ఈజ్ 10/10 అనుకో, 0.1 వచ్చేసి 1/10. సో 10/10 మైనస్ 1/10 ఈక్వల్స్ 10లో 1 పోతే 9, 9/10 ఈక్వల్స్ 0.9. సో ఇది వచ్చేసి పాపులేషన్ గ్రోత్కి, ఇంక్రీజ్కి, డిక్రీజ్కి. సో ఇది వచ్చేసి ఫార్ములా వచ్చేసి 8. సో ఇంకా 15 ఉన్నాయి. సో 1 by 1 ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తా. నా కంటెంట్ అనేది మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి ఫార్ములా 9 and 10 ఇంక్రీజ్ అండ్ లెస్ దాన్లో మనం 2 చెప్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్. సో క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతాడు, ఇఫ్ ఏ ఈజ్ X% మోర్ దెన్ బి అని. ఏ క్వశ్చన్లో అయినా ఇలాగ అడిగితే మనకి ఒకేసారి మైండ్లో ఇది గుర్తు రాలి ఫార్ములా, ఏ ఈక్వల్స్ టు బి ఇంటూ 100 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 100. సో మనం క్వశ్చన్ తీసుకుంటున్నాం. సపోజ్ బి వచ్చేసి 50 రూపీస్ అనుకో. సో అండ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి. బి వచ్చేసి 50 రూపాయలు అంట. అయితే ఏ అనేది 20% మోర్ దెన్ బి. ఏ అనేది 20% అనేది ఎక్కువ ఉందంట బి కన్నా. అయితే ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేసుకుని ఎంత ఎక్కువ ఉందో ఏ అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఏ ఈక్వల్స్ టు బి అనేది ఎంత 50 రూపీస్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ అనేది ఎంత 20%. నేను ఎప్పుడైనా ప్రతిసారి వీడియోలో చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తెలియకున్న వాల్యూ ఎక్స్ అనేది ఒకవేళ వాల్యూ ఇక్కుంటే మనం 100% అని తీసుకుంటాం. ఒకవేళ పర్సెంటేజ్లో 20% అని ఇస్తే ఎక్స్ ప్లస్లో 20 అని పెట్టేస్తాం. సో 20 డివైడెడ్ బై 100. సో ఫార్ములాలో మాదిరి ఫస్ట్లో దించుకున్న తర్వాత ఏ ఈక్వల్స్ టు 50 ఇంటూ 100 ప్లస్ 20 120 డివైడెడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 12 5 60 అంటే 12 5 60. సో ఏ వాల్యూ వచ్చేసి 60 అండ్ బి వాల్యూ వచ్చేసి 50. సో ఏ అనేది పెద్ద వాల్యూ. ఇంక్రీజ్ వచ్చేసి ఏ వాల్యూ వచ్చేసి 60 ఉంది, బి వాల్యూ వచ్చేసి 50 ఉంది. సో ఆన్సర్ ఏ ఈజ్ 60. అండ్ అలాగే ఇప్పుడు మనం డిక్రీజ్లో వెళ్తాం. సో ఇఫ్ ఏ ఈజ్
x% లెస్ దాన్ ఆఫ్ బి. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది డిక్రీజ్కి, ఇక్కడ వచ్చేసి ప్లస్ వస్తుంది ఇంక్రీజ్కి. ఇదే సేమ్, ఇదే బాగా మెమరైజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. సో a ఈక్వల్స్ టు b ఇంటూ 100 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 100. సపోజ్ b వచ్చేసి 50 అండ్ a వచ్చేసి 20% లెస్ దాన్ ఆఫ్ b. నేను అదే క్వశ్చన్ తీసుకున్నా కన్ఫ్యూజ్ కాకున్నట్లా. సో b అనేది వచ్చేసి 50 రూపీస్ అంట, అలాగే a వచ్చేసి 20% తక్కువ ఉందంట b కన్నా. సో a ఈక్వల్స్ టు b అనేది ఎంత 50 రూపీస్ ఇంటూ 100 మైనస్ ఎంత పర్సెంటేజ్ x అంటే 20 డివైడెడ్ బై 100. సో ఈక్వల్స్ టు 50 ఇంటూ 100లో 20 పోతే 80 బై 100. 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 5 8 జా 40, 5 ఎంబల్ 40. సో a వాల్యూ వచ్చేసి 40, b వాల్యూ వచ్చేసి 50. సో ఇంత a వాల్యూ అనేది తక్కువ ఉంది, 40గా తక్కువ ఉంది, b వాల్యూ వచ్చేసి ఎంత 50. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఈజీగా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను 10 ఫార్ములాస్, ఫస్ట్ వీడియోలో వచ్చేసి 6 ఫార్ములాస్ చెప్పాను, ఇప్పుడు వచ్చేసి 4 చెప్తున్నాను. సో నా కంటెంట్ అనేది నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.